ఫ్రెండ్స్ ఫైనల్లీ ఉజ్జయిన్కి వచ్చాం. ఇక్కడ హోటల్ 1500 అన్నారు. మాట్లాడతాను. మన తెలంగాణ వ్యక్తి ఒక ఆయన కూడా పరిచయం అయ్యిండు బస్సులో. ఓంకారేశ్వర్కి వెళ్ళి ఉజ్జయిన్కి వస్తా అంటే ఇక్కడ రిసెప్షన్ ఆయన బయటికి పోయిండు. ఆయన వస్తే రూమ్ తీసుకొని ఇక పండుకోవాలి. కొద్దిగా గంట పండుకొని తర్వాత ఇక తిరుగుడు మొదలు పెడదాం. మళ్ళీ రూమ్ తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రూమ్ తీసుకున్నాం ఉజ్జయిన్లో. ఇవాళ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. పుట్టినరోజు జర్నీ చేయించింది వీడే. ఉత్తరాఖండ్ 5 గంటలు బస్సులో జర్నీ చేయించిండు వీడే. వచ్చినాం. వేరే మన తెలంగాణ బ్రదర్ కలిస్తే ఆయనతో రూమ్ షేర్ చేసుకున్నాం. ఉంటుంది మనతోని. ఫ్రెండ్స్ ఫైనల్ ఇగో అది మన రూము. బయటకు వెళ్ళాం. ఇగో లేజర్ షోకి పోతాం. ఇగో ఇది కారిడార్ స్టార్టింగ్ ఉజ్జయిన్లా పోతాం. ఆటోలో బురాన్ తిప్పుతారు. ఇక్కడ పోతాం. నడుస్తున్నాం ముందుకి. ఫైనల్ లోపలికి పోతాం. మా వాళ్ళు రుక్తూనే ఉన్నారు. మా బామ్మారుదులకి ఏం చెప్పా స్పీడ్ పోతారు భయ్య. ఇగో పోతూనే ఉన్నారు మా వాళ్ళు. ఆడ చూడొచ్చు వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్. ఓ బామ్మారి పోతాను. ఓ మా బామ్మారి పోతాను. చూడండి ఆ ఆర్కిటెక్చర్ బాగుంటుంది. రీసెంట్గా ఓపెన్ చేసిర్రు కారిడార్. ఇది ఒకప్పుడు ఇది లేదు. ఓ 2-3 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేసిర్రు. అయినా నడుస్తున్నాం. అదే ఇక్కడ ప్రోటోకాల్ దర్శనం టికెట్లు ఇస్తారంట. 250 రూపీస్ ఉన్నది. రేపు తీసుకుందాం భయ్యా. మనకైతే అట్లా ఏం లేదు. ఓ పోతాం. ఇగో పాదయాత్ర చేస్తాం. పాదాలతో చేసే యాత్రని పాదయాత్ర అంటారు. నడుస్తాను. ఇక్కడ చెప్పులు పెట్టొచ్చు అన్నారు కానీ మళ్ళీ వద్దన్నారు. నడుస్తాను. ఇక అట్లుంటుంది భయ్యా మనతోని. నడవాలి. పాదయాత్ర మనకు అలవాటే. నడుస్తున్నాం ఫైనల్లీ. అది మెయిన్ టెంపుల్ కాదు బాబు. మామూలుగా తెలియదు అబ్బా అగో అంటారు. తెలుసుకోవాలి. తెలుసుకుంది తెలియంది మాట్లాడవద్దు. పోతాను. ఇగో అది ప్రోటోకాల్ దర్శనం 250 రూపాయలు. పోతాను. అదే యాత్ర చేసుడు మనకు అలవాటే. ఉజ్జయిన్ పార్ట్ 1 పార్ట్ 2 పెడతా. ఎందుకంటే ఇది కొంచెం పెద్దది కదా. పార్ట్ 1 పార్ట్ 2 పెడతాం ఉజ్జయిన్ బ్లాగు. పోతాను. అట్లున్నది. రష్ మీడియమే ఉన్నది. అంటే పైన ఆడ మస్తు బండ్లు ఉన్నాయి కానీ రష్ అయితే మీడియమే ఉన్నది చూడనికి. ఎట్లున్నదో లోపల కానీ ఇక ఏం చెప్పలేం కదా మనం కూడా. చూడండి బయట చూసి చెప్తాను మీడియం ఉన్నదని. లోపల ఉంటుంది అసలు మజా. అందరు దేకినా అసలు మజా. ఇగో ఇది పార్కింగ్ మొత్తం. కింద పైన దాని కింద సెల్లార్లా మొత్తం పార్కింగ్. అది మనం దాంట్లో కారు పెట్టుకొని పండుకొని దర్శనానికి పోయిన రోజులు కూడా ఉన్నాయి మనకి. మనంతా సింపుల్ ఉంటుంది. మా వాళ్ళు అంటే రిచ్ లైఫ్, వాళ్ళది రిచ్ కత్తిగా అట్లుంటుంది భయ్య. అదే ఇప్పుడు మన సింగిల్ వచ్చేదంటే 150లో డార్మెంట్ తీసుకొని మంచిగా ప్రశాంతంగా పండుకొని దర్శనం చేసుకొని తిరిగేటోళ్ళం. ఇక మా వాళ్ళతో వచ్చిన 375 పడ్డది ఒక ఈచ్ పర్సన్కి. ఆయన మన వేరే తెలంగాణ ఆయన్నే, వేరే జిల్లా ఆయన కలిస్తే కూడా ఆయనతో రూమ్ షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయనే మాతో షేర్ చేసుకున్నాడు. మేము ఆయనతో కాదు. పోతాం. వెనక మొత్తం ఆర్కిటెక్ట్ డిజైన్సే ఉంటాయి మొత్తం. ఇటు ఇదంతా కారిడార్ రీసెంట్గా ఓపెన్ చేసిర్రు. అంతకుముందు లేదు. ఇదంతా కొత్తగా ఓపెన్ చేసిర్రు. అంటే 2 ఇయర్స్కి వెళ్ళి ఓపెన్ అయింది ఇది. అంతే నడుస్తాను. ఇటు ఇంకా ముందుకు వచ్చినాం. అంతా మంచిగా కట్టిండు కానీ 2 సంవత్సరాలు అవుతుంది ఓపెన్ చేసి. అట్లానే కాదు. ఇది ఒకప్పుడు చెరుగు అబ్బా. మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ చెరుగుండే తీసేసి కట్టిండు కానీ నరేంద్ర మోదీ. దాన్ని కూడా మనం తప్పు పట్టద్దు. మంచిగా కట్టింది. ముందుకు వచ్చినాక నడుచుకుంటా. ఇక మా వాళ్ళు ఇక వాళ్ళంతా ఇక బిజీ మ్యాన్స్. అట్లని కాదు చూడాలి వాళ్ళని కూడా మనం. ఎందుకంటే ఎప్పుడు రాలేదు మనం. అంటే వచ్చి ఉన్నాం. ఇక్కడ ఈ కారిడార్లో తిరగాలి మనం. ఎప్పుడైనా కొత్త కట్టిరు కదా. మనం రాక దగ్గర 1 ఇయర్ అయింది ఉజ్జయిన్ రాక. అంతకుముందు వచ్చినప్పుడు ఓపెన్ ఉండే. మా వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేక సున్నియకుండా మళ్ళా అట్లా చూడాలి ప్రతి ఒక్కరిని కూడా. మనం చూసినాం కాబట్టి మనకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. కానీ వీడియోలో చూపించడానికి నేను ఆగకుండా ప్రతి ఒక్కటి వీడియోలో చూపించుకుంటూ వస్తున్నాను. అందుకే నేను నడుస్తాను. అంతా ఇట్లా లేజర్ షో అంట. లేజర్ షో ఉందంట కానీ దర్శనానికి పోయేటోళ్ళు దర్శనానికి పోతారు. ఎందుకు తెలుసా? దర్శనం ఇప్పుడు తొందర అయిపోతుందంట. లేజర్ షో అని మనం ఇటున్నాం అనుకో దర్శనం తొందర అయిపోతుంది. ఆడ మెయిన్ ఒకటి మైనస్ ఆలోచించి ఇంకొకటి ప్లస్ అవుతుంది అని
నా ఉద్దేశం. కానీ ఇటు ఆడ దర్శనం 30 నిమిషాలలో అయిపోతే లేజర్ షో చూసుకోవచ్చు. కానీ మా వాళ్ళు ఇంటలేరు. ఇక పోతానా, మనకి ఈ సంవత్సరం అసలే బాలే. జాతకం ప్రకారం మనకు అవసరం. ఎవరేం చెప్తా నిందాం, మనకెందుకు అబ్బా, మనం రిస్క్ పడవద్దు, అవసరం లేదు. కొన్ని ఇక ఇష్టపెట్టు మొదలుపెట్టిన ఈ సంవత్సరంలో ఆల్రెడీ. మా ఇప్పుడు వచ్చిన ఇద్దరినని కాదు, అందరిని ఇష్టపెడదామని ఇష్టపెడతాను. దాని మా వాళ్ళు ఆడ ఆగిరే తీసుకొని ఫోటోలు. మళ్ళీ ఆడ వాచ్మెన్ అడిగితే ఆయన ఆల్రెడీ లేజర్ షో స్టార్ట్ అయింది, అయిపోతుంది మళ్ళీ 4 నెంబర్ గేట్ కాడికి అన్నారు. కానీ మా వాళ్ళు ఇంట్లో మెల్లగా వస్తాను. ఏం చేద్దాం, ఎన్నైనప్పుడు ఇష్టపెట్టాలి. సింపుల్, లీవ్ ఇట్. మనం చెప్పేది అదే, ఎవరిని మనం ఫోర్స్ చేయొద్దు అంతే. మా వాళ్ళు ఉరుకుతారు, వీడియోలు ఏమవుతా అంటే ఉరుకుతూనే ఉన్నారు మా వాళ్ళు ప్లేయర్స్ చూడాలని. ఇట్లా ప్రజలు ఏంటంటే మెయిన్ సోషల్ మీడియాలో రీళ్ళు పెట్టేసరికి ఫస్ట్ అదే చూడాలి. అది కాదు ప్రాసెస్, కానీ తెలుసుకోవాలి ఫస్ట్ మనం ప్రాసెస్ ఏందో. మా వాళ్ళకి తెలియదు, నేను చెప్పదలుచుకోలేను ఫస్ట్ ఎవరికైనా. అవసరం లేదు, మనం చెప్తున్నప్పుడు మనం ఇచ్చిపెట్టాలి. సింపుల్ థింగ్. ఏదో శివుడు ఆవు పైన డ్యాన్సింగ్ ఫర్ షాదీ, పెళ్ళికి పోతా అంటే ఇట్లాంటి ఫోటో పెట్టి మన చాగంటే ఎవరో చెప్తాడు, శివుడు పెళ్ళికి పోతా అంటే స్టోరీ చెప్తాడు. సేమ్ అట్లానే ఉన్నది సున్నీకైతే. డప్పులు కొడతా బాయ్ పోతాళ్ళు. మా వాళ్ళు ఏడవేరో తెలియదు, నేను నడుతూనే ఉన్నా. మరి మా వాళ్ళు ఉరికిరు, లేజర్ షో స్టార్ట్ అయిందని బర్ర ఉరికిరు అంతే. మనకు తెలుసు మనం ఎటు తప్పిపోయినా. మనం సింపుల్. తాళాలు నాకానే ఉన్నాయి, రూమ్ తాళాలు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే అదే, రూమ్ తాళాలు మనకానే ఉన్నాయి. తప్పైనా మనకే దొరకాలి. సరే రూమ్ తాళాలు వాళ్ళ కాడున్నా మనకేం భయం లేదు. మనకు పర్సులో చిల్లి గవ్వ లేకున్నా వరంగల్కి ఎట్లా పోవాలి, సొంతూరుకి ఎట్లా పోవాలనే తెలివి ఉన్నది మనకి. మా వాళ్ళు ఎడవేరో మనకి రూమ్ తాళాలు నాకు లేకున్నా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఖాళీ పిల్లి నా పర్సు ఉంటే చాలు. అదేనా, పర్సు ఉంటే పర్సుతోని వెళ్ళిపోతా చాలు. నాకు పర్సుతోని వరంగల్ ఇట్లా పోవాలో అన్నీ చేసి చూసి ఉన్నా నేను. ఏమో చిన్న అల్లటప్ప కాదు, ఇంక ఒక స్టేట్ రాగానే కాదు. వీడియోలలో చూపిస్తలేను స్టేట్లు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియో తీసుడు. ఈ మధ్యలో ఇక మళ్ళీ తీద్దామని మొదలు పెట్టినా. కానీ అట్లా మనది అంతా వేరే ఉంటుంది. చెప్పేటోళ్ళు అనుకునేటోళ్ళు అనుకుని వాళ్ళు అంతే. ఏమని ఏమన్నా అంటే వేరే ఉంటుంది అంటాడు అనుకుంటారు. కానీ నా పర్సులో నాకు రూపాయి లేకున్నా, నా పర్సు ఒక్కటి ఉంటే నేను వరంగల్ పోగలుగుతా. అది ఎట్లా అంటే ఇక అది అట్లనే. పర్సులు లేకుండా నేను పోగలుగుతా పోయి. పర్సు ఫోను ఏం లేకుండా నా సొంత ఊరికి నేను ఎట్లా పోవాలన్నా తెలుసు. అదేదా, ఒక చిన్న ఫోన్ చేస్తే బస్సు ఏంది, కారు ఎంత ఏది అంటే అది బుక్ చేసి నాకు నెంబర్లు నోటేడు. ఆ ధైర్యమే నన్ను బతికిస్తుంది. నెంబర్లు నోటేడు కాకుండా కూడా వేరే రకంగా ఎట్లా పోవాలో కూడా నాకు అన్నీ తెలుసు. ఏ రకంగా ఎట్లా పోవాలి, ఏడరారి లెక్క ఏడ దిగాలి, ఏ రారితో ఎట్లా దిగాలి అన్నీ తెలుసు మనకి. అంటే లేజర్ షో ఇక పెద్ద స్క్రీన్ పెట్టి లేజర్లతోని శివుని బొమ్మలు అది తెస్తారు. మనం ఎక్కువ చూపించొద్దు, ఎందుకంటే మన కెమెరాలు పోతాయి. ఎందుకబ్బా అంత రిస్క్ మనకి అవసరమా? మనకు ఆచారాలే బాగానప్పుడు మనకు రిస్కులు ఎందుకు అబ్బా? ఆచారం మంచిగా ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ దూరంగా ఎల్లో కలర్ అనిపిస్తుంది, అది మెయిన్ టెంపుల్. మా వాళ్ళు అందరూ ఎడబేరు తెలియదు, బర్ర ఊరికిరు మా వాళ్ళు. ఇక ఇక్కడ ఏదో ఉన్నది, ఇంత తీసుకొని గీఫో తీసుకొని కూర్చుందాం. ఎందుకబ్బా మనకు రిస్క్? ఇది ఫుడ్ కౌంటరు. పోయి ఒక కాఫీ తాగినా ఇక మా వాళ్ళే చెప్పకుండా. ఓ వినాయకుడు, అటు మురుగన్ స్వామి పోతాను. మా వాళ్ళు ఆడు ఉన్నారంట, షో అయిపోయింది. ఇక దర్శనానికి అంతా మంది అక్కడ దొరికిరు పొరాలు. ఇద్దరు వదిలేంగి వేయరు అంటే నేనే వదిలేసిన. ఉరుకుతూనే ఉన్నారు ఇద్దరు. ఈడే అన్నిటికీ కారణం ఈడే. మళ్ళీ ఏమన్నది, మళ్ళీ చిన్నదానికి ఫీల్ అవుతాడు. కామెంట్ బాక్స్లో వేసుకోకూరి, మళ్ళీ రాజ్ కుమార్ అని వేయకూరి కామెంట్ బాక్స్లో. చిన్నపిల్లాడు పోనీ
గుద్ద తింది 25 ఏళ్ళు ఉంటే చిన్న పిల్లాడు మావాడు. ఓ మావాడు చూడు కూతురు మాట్లాడకంటాను. అదే వరంగల్ భద్రకాయలు గుళ్ళో మాట్లాడతావు, మాట్లాడతావు. ఆశాంతో చెప్పిస్తా. చూసిరా ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా తయారు అవుతాం మా పురాలు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇట్లా తయారైతే ఎట్లా ఫ్రెండ్స్. ఇక పోతాను చెప్పిన ఒక రూమ్మేట్ మాతో ఒక ఆయన కలిసిండని. ఆయన ఇంకా సగం దూరం వస్తే అందరం కలిసి దర్శనానికి పోతాం ఫస్ట్. దాని తర్వాత 9:30కి చూపెట్టినా ఆడ మీకు ఆడ లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అట్లా పోవాలి మనోళ్ళు, మనం ఇచ్చిపెట్టిన మనం కూడా మనం ఇచ్చిపెట్టి అట్లా తిరిగి రావాలి. చూస్తాను దగ్గరకు వచ్చినాం. అమ్మాయిలు బాగుంటారా బా ఇటు దిక్కు. మన కాడ కూడా పనికిరా, అంత మంచిగా ఉంటారు మేకప్ వేసుకొని తెలుసా. మస్తు రెడీ అయి ఉంటారు ఇటు అమ్మాయిలు మన కాడనే. ఓ ఎంత మంచిగా ఉంటారు చూడు. అలా దర్శన లైన్లోకి వచ్చినాం, పోతాం. అనుకున్నారు మా వాళ్ళు, పోతున్నాం. ఫైనల్లీ ముందుకు నడుస్తున్నాం. నడవాలి, పాదయాత్ర. పాదాలు చేసే యాత్ర అని పాదయాత్ర అంటారు, అర్థమైందా. పాదాలతో చేసే యాత్రని పాదయాత్ర అని పిలుస్తారు పెద్దలు అని మన రాజశేఖర్ అక్క బిడ్డ చెప్పింది. రాజశేఖర్ అన్న బిడ్డ పాదాలతో చేసే యాత్ర పాదయాత్ర, అర్థమైందా. అక్కగా నేర్చుకున్నా నేను కూడా. పాదాలతో చేసే యాత్రని పాదయాత్ర అంటారు అని అక్క చెప్పింది. అక్క చెప్పింది మనం వినాలి. పోతాం. దీంట్లో మనకు రూమ్స్ దొరకలే. దీంట్లో దొరికే ఉంటే వేరే లెవెల్ ఉంది రూమ్ తెలుసా. ఇట్లా ఉంటుంది భయ్యా. నేను మా వాళ్ళని ఇచ్చిపెట్టి చోలేపాటు తిన్నా 290 పెట్టి. మా వాళ్ళు ఫీల్ అయిపోయారు. నేను వేస్ట్గా బిల్లు చూపించిన. అసలు వేస్ట్ కానీ నేను బిల్లు చూపించకుండా ఒక్కనే తింటే అయిపో. ఒక్కనే తిన్నా కానీ బిల్లు చూపించకుండా అయిపో. ఫీల్ అయిపోయారు పిల్లలు, చిన్నపిల్లలు. ఇక అర్థం మనమైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఉరుక్కుంటూ వచ్చినాం. గేట్ బంద్ చేస్తారంటే మాడు చూడండి. దర్శనానికి ఇట్లానే ఉంటుంది మొత్తం. ఇంకా ఇప్పుడు ఉరుక్కుంటూ వచ్చినాం అందరం. ఇంకా లోపలికి పోవాలి. చూడాలి అందరు పైకి దబ్బ దబ్బ ఉరుకుతారు. ఇది ఉట్టప్పుడు రోజు ఈ లైన్లో తిప్పుతారు. ఇవాళ నైట్ కాబట్టి తిప్పుతలేరు. లేకుండా ఉరుకుతారు చూడు రా ఒక్కొక్కరు. అది అసలు మజా. దర్శనం చేసుకోవాలంటే చిన్న ముచ్చట కాదు. ఇక్కడ లైవ్ చిన్న ముచ్చట కాదు దర్శనానికి. ఫైనల్లీ ఉరుక్కుంటూ పైకి వచ్చి మళ్ళీ లైన్లో తిప్పుతారు. మళ్ళీ ఉరకాలి. అది లైవ్. మళ్ళీ ఉరకాలి. ఇంకా ముందున్నది గుళ్ళకి ఎంటర్ అవుతాను. అక్కడ గుడి విధంగా నడవాలి. మళ్ళీ అటు తిండికి పంపుతాడు, పైకి పంపుతాడు, మళ్ళీ తిండికి పోవాలి. దేవుడు తిండి ఉంటాడు. అందరికి దర్శనం చేపిస్తలే బాధ గుడి. అది మెయిన్ టెంపుల్. దగ్గరకు వచ్చేసినాం. పోతాను. వాడ ఎల్లో పింక్ కలర్లో కనపడుతుంది, అది మెయిన్ టెంపుల్. ఇంటికి వెళ్ళి పోవాలి. పోతాను. అందరు ఆడికే పోయేది అందరు ఆడికే. అటు ఇటు లైన్లు. ఫైనల్లీ దగ్గరకు వచ్చేసినాం. కింద దేవుడు ఉంటాడు. ఈడ లైవ్ ఈడంగా కనపడతాడు దేవుడు, కానీ కిందనే ఉంటాడు. ఆడ కింద ఉంటాడు దేవుడు. ఇక పైన స్క్రీనింగ్ కిందనే ఉంటాడు ఆడ. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. బయటికి పోతాను. పెయింటింగ్స్ చూడొచ్చు. ఇంతటితో ఉజ్జయిన్ Day 1 ఈజ్ కంప్లీటెడ్. రేపు ఉజ్జయిన్ Day 2 తీద్దాం. పోతాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి హరి బ్లాగ్స్.